ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం గోధుమ పిండితో కేక్ ఎలా చేసుకోవాలి. కేక్ కి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటున్నాము అంటే 1 కప్ ఆయిల్. ఈ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు, రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదంటే మామూలుగా నార్మల్ కుకింగ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం 1 కప్ షుగర్ తీసుకుంటున్నాము. ఏ క్వాంటిటీతో ఆయిల్, షుగర్ అండ్ గోధుమ పిండి తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. షుగర్ అనేది నార్మల్ పౌడర్ షుగర్ అయినా వాడచ్చు, లేదంటే క్రిస్టల్ షుగర్ అయినా వాడచ్చు. ఇక్కడ మనం 3 సమపాలనలో తీసుకుంటాం అనమాట, 1:1 రేషియో లాగా. నెక్స్ట్ మనం దీంట్లో యాడ్ చేయాలి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బేకింగ్ పౌడర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బేకింగ్ సోడా. ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే రోజ్ ఫ్లేవర్ కానీ మార్కెట్లో ఇంకా అవైలబిలిటీలో ఉంటాయి కదా ఫ్లేవర్స్, మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది తీసుకోండి. 4 eggs and 1 cup refined oil and 1 cup sugar, 1 cup గోధుమ పిండి. ఇంకా మీకు దీనికి కావాల్సిన మామూలు పౌడర్స్ అన్నమాట. ఏంటి అంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఎసెన్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం కేక్ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఈజీ మెథడ్లో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. మనం చెప్పిన దాని ప్రకారం 4 eggs అనేది నీట్గా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి. 4 eggs అనేది ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి మనకు 4 eggs సరిపోతాయి. లేదు తక్కువ తీసుకుంటే 2 eggs తీసుకోండి. మనం బాగా బ్లెండ్ చేసుకున్నామంటే మిక్సీలో ఇలా బబుల్స్ లాగా వచ్చి ఫోమ్ లాగా ఉండాలి. అప్పుడే మనకు కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. మనం ఎంత నీట్గా మనం ఎగ్ని బ్లెండ్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా కేక్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇలా కన్సిస్టెన్సీలో మనకు ఎగ్ అనేది బ్లెండ్ అవ్వాలి. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం షుగర్ కూడా మనం ఇందులో పౌడర్ షుగర్ కానీ లేదంటే క్రిస్టల్ షుగర్ కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్రిస్టల్ షుగరే యూజ్ చేస్తున్నాను. నార్మల్ ఇంట్లో అవైలబిలిటీలో ఉండే షుగర్ 1 కప్ తీసుకుంటున్నాను. ఏ కప్ మీరు మెజర్మెంట్ తీసుకున్నారో ఆ కప్తోని అన్ని ఈక్వల్గా తీసుకోండి, లేదంటే కేక్ అనేది బాగా రాదు. ఇప్పుడు మనం ఆ ఎగ్ ఉండేదాన్ని అలాగే మనం షుగర్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా దాంట్లో కలిసిపోయి ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చింది చూడండి. నెక్స్ట్ మనం రిఫైన్డ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాము. ఆ రిఫైన్డ్ ఆయిల్ కూడా మనము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా, నీట్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఈ ఆయిల్ కూడా వేసుకొని మనం నీట్గా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. అన్నీ కలిసిపోయి ఎక్కడ లంప్స్ లేకుండా ఉండేట్టుగా చూసుకోండి. మనం ఇక్కడ ఎగ్, షుగర్ అండ్ ఆయిల్ అనేది బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం వెనీలా ఎసెన్స్. నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ అనేది 3 to 4 drops అనేది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అంతకు మించి మనం వేసినట్లయితే టేస్ట్ అనేది కేక్ బ్యాటర్ అనేది టేస్ట్ మారిపోతుంది. సో అందుకనేసి తక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాము బేకింగ్ పౌడర్ అండి. నేను క్లియర్గా చెప్తున్నాను, బేకింగ్ పౌడర్ ఇక్కడ 1 tablespoon అనేది మనం యాడ్ చేస్తున్నాము. బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం వంట సోడా అంటారు కదా, బేకింగ్ సోడా, వంట సోడా కూడా యాడ్ చేస్తాము. వంట సోడా వచ్చేసి మనము చిటికెడు మామూలు దోశలో వేసుకుంటాం కదా, అలా చిటికెడు వేసుకోండి. బేకింగ్ పౌడర్ మాత్రం 1 tablespoon వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మైదా కూడా యూజ్ చేయొచ్చు. మైదా నార్మల్గా అందరూ చేస్తారు కదా, గోధుమ పిండి డిఫరెంట్ అనమాట. గోధుమ పిండి చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇక్కడ ఏ లంప్స్ లేకుండా నీట్గా బ్లెండ్ చేసుకోండి. మన కేక్ బ్యాటర్ అంతా ఇక్కడే ఉందండి. మెయిన్గా ఇక్కడ మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకొని ఒక తీగ పాకం అంటారు కదా, తీగలాగా వచ్చిందంటే బాగా సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించారా, నేను గోధుమ పిండి అనేది అంతా ఒకటేసారి వేయట్లేదు. హాఫ్గా వేసుకొని లేదంటే కొద్దిగా వేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకున్నారంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను బాగా బ్లెండ్ చేసేసాను. ఇక్కడ మనం చూడొచ్చు. సారీ, నేను అక్కడ బేకింగ్ సోడా అని చెప్పాను కదా, ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మీరు ఏ
ఏదైనా మర్చిపోకుండా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా ఉంటుందండి. ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసి ఇక్కడ ఇంకొద్దిగా గట్టిగా ఉంది అనిపించింది నాకు, అందుకనేసి నేను పాలు వేస్తున్నాను. ఒకవేళ మీకు మీ బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్గా ఉంది అనిపిస్తే మరి కాస్త గోధుమ పిండి వేసుకోండి, గట్టిగా ఉందనిపిస్తే పాలు వేసుకోండి. డిఫరెన్స్ అనేది బాగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి నేను క్లియర్గా చూపిస్తానండి. లంప్స్ లేకుండా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, లంప్స్ ఉంటే మటుకు పిండి ముద్దలాగా అక్కడే ఉండిపోతుంది. చూడండి, ఒక తీగలాగా అంటే దోశ బ్యాటర్ అనేది ఎలా ఉంటుందో అలా మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే బాగా ప్లఫీగా వస్తుంది. కేక్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్లో చేయొచ్చండి. నాట్ ఓన్లీ గోధుమ పిండి, బిస్కెట్స్తో కేక్ చేయొచ్చు, బనానా కేక్ చేయొచ్చు, లేదంటే కూల్ కేక్స్ లాగా చేసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ అనేది మన ఛానల్లో ఇంక్లూడ్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్. మరిన్ని కేక్ రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేసినట్టయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఏం ప్రాసెస్ అనేది చేస్తున్నాను అంటే, మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసాము. కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసాం కాబట్టి మనం దేంట్లో మనం కేక్ అనేది కుక్ చేయాలి అని అనుకుంటాం కదా, ఆ క్యారియర్లో కానీ లేదంటే ఇక్కడ నేను ఇలా ఒక పాత్ర తీసుకొని దానికి ఫుల్గా ఆయిల్ పట్టిస్తున్నాను. ఆయిల్ పట్టించి బాగా గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా ఆ పిండి అనేది కవర్ చేయండి. ఎక్కువ ఉంటే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే, కేక్ బ్యాటర్ వేసిన తర్వాత అడుగు మాడిపోకుండా ఉండడానికి చేస్తున్నాను. లేదంటే మీరు బటర్ పేపర్ అనేది కూడా వేసుకోవచ్చు. బటర్ పేపర్ అనేది మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు కావాలనుకుంటే అది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బౌల్లోకి నేను ఈ కేక్ బ్యాటర్ అనేది అంతా వేసి బాగా ట్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్లో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోయేదానికి మీరు బాగా ట్యాప్ చేయండి. లేదంటే ఎయిర్ బబుల్స్ ఉంటే మధ్యలో ఏమంటారు లొట్ట మాదిరి అనేది వస్తుందన్నమాట. కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. నేను ఇక్కడ ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేయడానికి ట్రై చేస్తానండి. ప్రజెంట్ నా దగ్గర మైక్రోవేవ్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను ఇక్కడ మైక్రోవేవ్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఏదర్ ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే ప్యాన్లో చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసి ప్రీ హీట్ చేసుకోండి. ఏదైనా ప్రీ హీట్ చేసుకోండి. నేను ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ అనేది అందులో పెట్టేసి టైమర్ అనేది ఆన్ చేసుకుంటున్నానండి. కింద నుంచి కుక్ అవ్వడానికి కింద నేను 15 మినిట్స్ టైం పెట్టుకున్నాను. పైన నుంచి కుక్ అవ్వడానికి పైన ఒక 15 మినిట్స్ టైం పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది. ప్లఫీ కేక్. ఇది ప్లెయిన్ కేక్ అండి. నేను దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు. బనానా కానీ ఏ ఫ్లేవర్ అంటే ఏ ఫ్రూట్ అనేది యాడ్ చేయలేదు. ఇందాక నేను చూపించాను కదా, కింద టైమర్ ఆన్ చేశాను, కింద నుంచి నేను కుక్ చేశాను. ఇప్పుడు పైన టైమర్ ఆన్ చేసి పైన నుంచి నేను హీట్ పంపిస్తూ పైన కుక్ చేస్తున్నాను మైక్రోవేవ్ ఓవెన్లో. లేదు అనుకుంటే మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా నార్మల్కి ప్రీ హీట్ చేసుకోవడానికి సాల్ట్ కానీ శాండ్ కానీ వేసి అంటే ఇసుక కానీ వేసి ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ దాని కింద స్టాండ్ మాదిరి పెట్టేసి దానిపైన కేక్ బ్యాటర్ పెట్టి ఆ ప్రెషర్ కుక్కర్కి గ్యాస్ కట్ కానీ విజిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ కుక్ చేసుకోండి. 40 to 45 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్లో చేసిన వాళ్ళు ఈ కేక్ బ్యాటర్ అనేది తీసి ఇలా టూత్ పిక్లో ప్రెస్ చేసి చూసినట్టయితే బ్యాటర్ అనేది టూత్ పిక్ అంటుకోకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. నేను ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్లో చేశాను కాబట్టి నా కేక్ అనేది ఇలా వచ్చింది. పైన నుంచి హీట్ అయింది, కింద నుంచి హీట్ అయింది కాబట్టి పైన బ్రౌన్ కలర్ లేయర్ వచ్చిందండి. ఏం ప్రాబ్లం లేదు. ఆ పైన ఒక లేయర్ తీసేసినట్టయితే కేక్ అనేది చాలా బాగా ఉంటుంది. నేను చూపిస్తాను కూడా. కేక్ అంటే చాలా సింపుల్, ఈజీ అండి. మనం చిన్న విషయానికి కూడా బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కూడా ఈజీగా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చూడండి, బ్యాక్ సైడ్ బాగా కుక్ అయింది, ఫ్రంట్ సైడ్ కూడా కుక్ అయింది. ఫస్ట్ కేక్ తీసేటప్పుడు ఎప్పుడైనా సైడ్ అంచులు తీయండి. అంచులు తీసిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి టర్న్ చేసినట్టయితే ఆ కేక్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా కుక్ అయిందో కూడా. బేసిక్ కేక్ కాబట్టి చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, కేక్ అనేది ప్రెస్ చేస్తుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చిందండి. ఈ కేక్ రెసిపీ అనేది మీకు నచ్చిందా, సింపుల్గా అనిపించిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే.